శ్రీకాకుళం పట్టణానికి చెందినటువంటి టీపీఎంఎస్ స్కూల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు వేసవి సెలవులు కావడంతో సముద్రంలో స్నానం ఆచరించేందుకు నిన్న ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై ఇక్కడ ఉన్నటువంటి ఈ తీరానికి రావడం జరిగింది. ఈ పీజే గనగలవానిపేట సమీపంలో ఉన్న తీరం ఒకప్పుడు ఇక్కడ పర్యాటకునికి అనుకునే ప్రదేశం. కాకపోతే నాగావళి నది సముద్ర గర్భంలో కలిసినటువంటి ఆ మార్గం మూసుకుపోవడంతో నది దిశ మారి ఎడంవైపు ప్రవహించి గత 5 ఏళ్లలో ఇలా ఒక దీవిలా ఏర్పడింది. చూస్తే కనుక కనుచూపు మేరలో కానరాని దూరానికి సముద్రం వెళ్ళిపోయిందంటే ఆ రోజు నది సముద్రంలో కలిసినటువంటి ఆ ప్రవాహం ఏదైందో అది ఇసుక తెన్నెలతో కూరుకుపోవడంతోనే ఇలా మరో దీవిలాగా ఏర్పడింది. నది దిశ మారడంతో ఎడం వైపు ఇలా ఒక సుమారు 6 కిలోమీటర్ల మేర ఇలా ఏర్పడి ఇక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. ఇటువంటి ఒక ప్రమాదకరమైన ప్రాంతంలో సందర్శకులు మాత్రం ఇది బీచ్ అనువైనది, సముద్ర స్నానాలకి అనువైన ప్రదేశం అని చెప్పి రావడం, ఇక్కడ జల సమాధి కావడం, ఇటువంటి ఘటనలు పునరావృతం నేపథ్యంలో వాటిని జరగకుండా ఉండేందుకు మెరైన్ పోలీసులు ఇటీవల ఇక్కడ హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. కాకపోతే పట్టణానికి చెందినటువంటి లీలాకృష్ణ, సాయి తిలక్ అదేవిధంగా మణికంఠలు ముగ్గురు కలిసి నిన్న ద్విచక్ర వాహనంపై సముద్రంలో స్నానం ఆచరించేందుకు వచ్చారు. వారు 11:30 సమయానికి ఇక్కడికే వచ్చి సముద్రంలో అంటే మనం చూస్తున్నాం సిమెంట్ రోడ్డు, సందర్శకులకి అనువైనటువంటి రహదారి కూడా వేశారు. అంటే ఎటువంటి బీచ్ ఆహ్లాదకరంగా ఉంటుందని భావించి ఆ సిమెంట్ రోడ్డు కూడా అక్కడ వేయడం జరిగింది. ఇక్కడ సందర్శకులతో కిటకిటలాడి ఈ ప్రదేశం అంతా కూడాను ప్రస్తుతం మాత్రం నిర్మానుష్యంగా మారి నది దిశ మారడంతో సముద్రం అలలకు ఈ మొత్తం తీరం కూడా కొట్టుకుపోయే పరిస్థితి. ఒక విధ్వంసమైనటువంటి పరిణామాలు ఈ తీరంలో నెలకొన్న ఇటువంటి తరుణంలో సందర్శకులు మాత్రం యథేచ్ఛగా వచ్చి ఇక్కడ బీచ్లో స్నానం ఆచరించేందుకు చూపించినటువంటి ఉత్సుకత ఈరోజు ఈ ఇద్దరు విద్యార్థులు ప్రాణాలకు బలికొనడానికి కారణమైంది. చూస్తే కనుక లీలాకృష్ణ, సాయి, మణికంఠ ముగ్గురు కూడాను ఇక్కడే తీరంలోనే స్నానం దిగడం జరిగింది. ముగ్గురు కూడా స్నానం ఆచరించిన తరుణంలో మణికంఠ మాత్రం ప్రాణాలతో బయటపడి ఈరోజు ఒడ్డుకు చేరడం జరిగింది. లీలాకృష్ణ, సాయి తిలక్లు ఇద్దరు కూడాను ఈరోజు నీటిలో అంటే జల సమాధాన విషయం చెప్పేందుకు మాత్రం సాహసం చేయలేదు. తెచ్చినటువంటి ద్విచక్ర వాహనంతో తిరిగి ఇంటికి వెళ్ళి వారి తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు వెనువెంటనే లీలాకృష్ణ, సాయి తిలక్ల తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. వాళ్ళు వెనువెంటనే పోలీసులకి మెరైన్ పోలీస్ సమాచారం ఇవ్వడంతో నిన్న సాయంత్రం 4 గంటల నుండి ఈరోజు తెల్లవారు వరకు జరిగినటువంటి రెస్క్యూలో సమీపంలో కుందువానిపేట తీరంలో కొద్దిసేపటి క్రితమే లీలాకృష్ణ, సాయి తిలక్కల తాలూగా మృతదేహాలు కూడా బయటపడ్డాయి. వాటిని పోస్ట్ మార్టం నిమిత్తమై రిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఏదైతే ఈ పీజే గనగలవానిపేట బీచ్ ఉందో పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోవడంతో ఇటువైపు రావడానికి ఎవరూ కూడా సాహసం చేసే పరిస్థితి. కాకపోతే ఆ ముగ్గురు విద్యార్థులు స్నేహితులు కూడాను ఈ విషయం తెలియకపోవడం ఇక్కడ వచ్చి అలా ద్విచక్ర వాహనాన్ని స్టాండ్ వేసి ఇక్కడ దిగడానికి అనువుగా ప్రదేశం అనుకుని దిగడం జరిగింది. కాకపోతే స్నానానికి దిగిన క్రమంలో నది సముద్ర గర్భంలో కలిసినటువంటి ఈ ప్రదేశం చాలా లోతుగా ఉంటుందనే విషయం మాత్రం వారికి అంటే పసిగట్టే పరిస్థితి. ఎందుకంటే వారికి ఈతైతే వచ్చు కానీ ఇక్కడ స్నానం ఆచరిద్దామన్నటువంటి ఒక ఉత్సుకతే తప్ప ఇక్కడ పరిస్థితులు ఎలాగ ఉంటాయి. చూస్తుంటే కనుక నది నుండి వచ్చిన నీరు, సముద్రం నుండి వచ్చిన నీరు కలిసి ఆ ప్రదేశంలో కొత్తగా ఒక ఇసుక తెన్ను ఏర్పడి అక్కడ ఊబులా పేరుకుపోయే పరిస్థితి. మనిషి దిగేందుకు వెళ్ళిన నేపథ్యంలో ఆ ఇసుక తెన్ను లోపలికి మనిషిని లాగే పరిస్థితి. అంటే ఒక ప్రమాదకరమైనటువంటి ప్రదేశంగా ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా ఇసుక ఫామ్ అవుతుంది. అటు సముద్ర నీరు, ఇటు నది నీరు కలిసేటట్టు ఈ సంగం ప్రదేశంలో ప్రమాదం జరుగుతుంది అన్న విషయాన్ని మెరైన్ పోలీసులు ముందుగా పసిగట్టారు. ఇక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు. అయినప్పటికీ కూడా సందర్శకులు మునుపుట్లాగానే ఇక్కడ ఆహ్లాదకరమైన బీచ్ ఉంటుంది. ఆ బీచ్లో ఈరోజు స్నానం ఆచరించేందుకు వచ్చినటువంటి ఇద్దరు లీలాకృష్ణ, సాయి తిలక్లు జల సమాధి అయ్యారు. వారందరూ కూడాను నిరుపేద కుటుంబానికి చెందినటువంటి పిల్లలు. ముగ్గురు కూడా 10వ తరగతి మెరుగైన మార్కులతో పాస్ అయ్యారు. వారికి మెరుగైన విద్య అందించేందుకు కళాశాలలో చేర్చేందుకు తల్లిదండ్రులు చాలా అంటే ఒక రకంగా ప్రయత్నాలు చేస్తున్న ఈ నేపథ్యంలో నిన్న ఆ ముగ్గురు ఇక్కడ ద్విచక్ర వాహనంపై వచ్చిన తర్వాత ఆ ఎవరైతే బతికినటువంటి మణికంఠ ఈ సమాచారం కనుక తెలియపరచకపోతే ఈరోజు సాయి తిలక్, లీలా కృష్ణ మృతదేహాలు మాత్రం ఒడ్డుకు వచ్చినంత వరకు అవి ఎవరివి తెలిసే పరిస్థితి ఉండేది కాదు. కాకపోతే మణికంఠ చేసినటువంటి ఈ ప్రయత్నంలో ఆ మృతదేహాలను ఐడెంటిఫై చేయడానికి ఎస్టీఆర్ఎఫ్, మెరైన్, స్థానిక మత్స్యకారులు చేసిన రెస్క్యూ ఆపరేషన్ ఫలించకపోవడానికి కూడాను
ఈరోజు ఇటువంటి ఒక భయానకమైనటువంటి లోతైన ప్రాంతం కావడం, ఆ మృతదేహాలు రెండు కూడా ఇసుకలో కూరుకుపోవడం, సుమారు 12 గంటల పాటు చేపట్టిన ఈ రెస్క్యూలో ఇక్కడ బయటపడకుండా ఆ మృతదేహాలు సముద్ర అలల తాకిడికి కుందుమానిపేట తీరంలో అవి అంటే తీరాన్ని కొట్టుకొచ్చాయి. ఇటువంటి ప్రదేశాన్ని మాత్రం ప్రొహిబిట్ చేయాలి. పెదగనగలవానిపేట తీరానికి ఎవరిని రాకుండా ఉంటే మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎంతకైనా దోహదపడుతుంది. సుమారు 15 రోజుల వ్యవధిలో 5గురిని జలసమాధి చేసినటువంటి ఈ ప్రదేశాన్ని పునరుద్ధరించేందుకు మాత్రం రక్షిత చర్యలు చేపడుతున్నారు. అందుకుగానే ప్రస్తుతం సుమారు 1,98,00,000తో శాశ్వత పరిష్కారం దిశగా అక్కడ గాయిన్స్ కూడా నిర్మిస్తున్నారు. ఎందుకంటే నాగావళి నది నేరుగా సముద్ర గర్భంలో కనుక కలిసినట్టయితే ఏదైతే ఈ దీవి ఏర్పడింది ఇదంతా కూడాను ఇసుక తెన్నులు ఫార్మ్ అయి ఈ బీచ్కి పూర్వం వైపు వచ్చేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుందన్నటువంటి తరుణంలో ఈ ప్రదేశానికి వచ్చి ఆ ఇద్దరు విద్యార్థులు కూడాను జల సమాధి కావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఇటువైపుకు ఎవరిని రాకుండా కట్టడి చేస్తే కనుక తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారని తల్లిదండ్రులు గమనించకపోవడం, ఆ ముగ్గురు కూడా ఇంటర్మీడియట్ జాయిన్ అవుతాం కాబట్టి స్నానవాచిని సరదాగా వద్దామని చెప్పినటువంటి ఈ తరుణంలో తోటి స్నేహితులు ఇద్దరు కూడాను జల సమాధి అయిన విషయాన్ని మణికంఠ చెప్పడంతోనే ఈ ఘటన బయటపడింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం కఠినమైన చర్యలు చేపడితే తప్ప ఇటువంటి జల సమాధి ఘటనలు మాత్రం పునరావృతం అవుతాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. పెదగనగలవానిపేట తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.